హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పప్పు కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో చూసే ఉంటారు. కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ ప్యాన్ పెట్టుకొని లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఆయిల్ ఇలా కొంచెంగా వేడవుతున్నప్పుడే మనం కొంచెం ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు అలా అవుతున్నప్పుడు జీలకర్ర కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కర్రీకి జీలకర్ర పెద్దగా అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మిరపకాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచిగా చిట్టుపట్లాడుతున్న సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కలుపుకున్నాం ఫ్రెండ్స్. జస్ట్ ఆయిల్లోకి ఇప్పుడే ఆనియన్స్ వేసాం కాబట్టి ఆయిల్ బాగా హీట్ చేసి వేసాం కాబట్టి ఆనియన్స్ ఫాస్ట్గానే రోస్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఆయిల్లో వేయగానే వెంటనే బాగానే అవుతుందని. మీరు చూసినట్టయితే అప్పుడే ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆనియన్ కలర్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కలిసి చూపిస్తాను మీకే. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కలర్ అనేది అప్పుడే వెంటనే చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. 1 మినిట్లోనే ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకా 1 మినిట్ ఇది ఇలా ఉంచుతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా అవుతున్నప్పుడే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వేసుకున్నప్పుడు మనం కొంచెం ఒకసారి జస్ట్ ఇలా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇది మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసుకున్న వంకాయ కూర చికెన్ కూర కాదు. ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా బాగా కలిసింది. కానీ ఇప్పుడు స్మెల్ అంతా పోవాలి. ఇప్పుడు మనం వేసినప్పుడు వచ్చే అంత పచ్చి స్మెల్ ఉండకూడదు. ఆయిల్లో వేసాక మంచి ఫ్రై అయిన స్మెల్ రావాలి ఫ్రెండ్స్ మనకి. దానికోసం 2 మినిట్స్ వేయించేద్దాం ఫ్రెండ్స్ మనం. ఓకే ఫ్రెండ్స్, ఇంక వంకాయలు వేసేద్దాం. వేసాక ఒకసారి బాగా మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా కొంచెంగా మనం సైడ్స్లో మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదంతా మీరు బిగినర్స్ అయితే నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, లేకపోతే నా వీడియోస్ చూడొద్దు. ఎందుకంటే నేను కూడా బిగినర్ని ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. అలానే సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ 2 బాగా మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా కొంచెం ఆయిల్ అవ్వాలి. మనం ఇప్పుడే సాల్ట్ పసుపు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కాబట్టి కొంతసేపు ఇది మగ్గనివ్వాలి. మనం కొంచెంసేపు సైడ్కి పెట్టేద్దాం ఫ్రెండ్స్ గరిటిని. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అవుతుందో. ఇలాంటి టైంలోనే మనం కొంచెం బఠానీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నేను రాత్రి నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, బఠానీలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. అవుతుంది ఫ్రెండ్స్ బాగా. చూస్తున్నా కదా ఫ్రెండ్స్ అవుతుంది. కాసేపు వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికే ఆల్రెడీ 3 మినిట్స్ అయింది. మనం ఇదంతా వేసుకొని ఒకసారి కలుపుతున్నప్పుడు మీకే అర్థమవుతుంది కదా. చూస్తున్నారు కదా ఈ వంకాయ అనేది చిన్నదైపోయి ఫ్రెండ్స్. అప్పుడే మగ్గినట్టు దాని అర్థం ఫ్రెండ్స్. లెట్స్ సీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఈ స్టేజ్లోనే టొమాటో కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టమాటో కూడా బాగా మగ్గాలి కదా ఫ్రెండ్స్. సో టమాటో కూడా వేసుకొని ఒక మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాగా మిక్స్ అయింది టమాటో కూడా. సో మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఒక 5 మినిట్స్. ఈలో బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్. మనం ఈ స్టేజ్లో కొంచెం కారం వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందాక వేసుకోలేదు. చూసినట్టయితే నేను ఈ మాత్రం కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఇది ఆపుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మన గుంటూరు కారం చాలా ఎక్కువ కారం అయిపోద్ది. ఫ్రెండ్స్ మీకు కూడా కావాలి అంటే మేము ఏం చేసామో మీకు కారం కోసం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే కర్రీలో ఇలాంటి కారం యూస్ చేస్తే కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మాది గుంటూరు కారం ఫ్రెండ్స్. అంటే మేము గుంటూరు మిరపకాయ తెప్పించుకున్నాం ఫ్రెండ్స్. దాన్ని కొంచెం మీలో ఆడించాం ఫ్రెండ్స్. సో దట్ మేము మంచి కారం యూస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మా డైలీ యూసేజ్కి. కర్రీలో జస్ట్ ఇప్పుడు నేను చూపించినంత క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కర్రీ మాత్రం, అసలు మంచి టేస్ట్ ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇంట్రెస్ట్ కానీ ఉన్నట్టయితే ఎక్కువ స్పైస్ తింటారు అనుకున్నట్టు అయితే మీరు కూడా గుంటూరు కారం యూస్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మిరపకాయలు తెప్పించుకొని వాటిని మెల్లో ఇస్తే వాళ్ళే పౌడర్ చేసేస్తారు ఫ్రెండ్స్. కారంతో పాటు మనం కొంచెం మసాలా కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మేము హోమ్లో చేసుకున్న మసాలా ఫ్రెండ్స్, హోమ్ మేడ్ మసాలా సరిపోయినంత వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మాత్రం సరిపోదు ఫ్రెండ్స్, జస్ట్ టేస్ట్కి బాగా పడుతుంది. ఎందుకంటే హోమ్ మేడ్ మసాలా కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి బాగా మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్,
దీన్ని ఇలా కాసేపు ఒక 10 minutes మనం వదిలేయాలి ఫ్రెండ్స్, సో దట్ బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్. మనం కర్రీ కాసేపు మగ్గాలి అంటే ఒకసారి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. కొంచెం సేపు మూత పెట్టుకుంటే కొంచెం కర్రీ బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్. లెట్స్ వెయిట్ ఫ్రెండ్స్. మనం ఒకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు కర్రీ అయిందని. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అయింది ఇప్పటి వరకు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఆయిల్ చూస్తారా ఎంతలా బయటకు తేలుతుందో, ఎందుకంటే ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా. సో ఈ రకంగా అయినంత వరకు మనం వెయిట్ చేసి ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఆ మాత్రం వాటర్ వేస్తున్నాను. చాలు ఫ్రెండ్స్, ఈ మాత్రం వాటర్ చాలు ఫ్రెండ్స్. ఒకసారి కలిపి చూద్దాం సరిపోతుందో లేదో. చూడండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇంకొంచెం వాటర్ వేసుకుంటే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. సరిపోతుంది ఫ్రెండ్స్, ఆ మాత్రం వాటర్ సరిపోతుంది. సో ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకొని జస్ట్ మనం మళ్ళీ ఒకసారి ఒక 2 minutes మూత పెట్టేసుకుంటే చాలా బాగా దగ్గరికి అయిపోతుంది ఫ్రెండ్స్, అంతేనో. చూడండి ఫ్రెండ్స్, మనం వాటర్ వేసాక ఎంత బాగా అవుతుందో. ఈ స్టేజ్లోనే మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్, చాలా మంచి టేస్ట్ వస్తుంది. తెలుసు కదా ఫ్రెండ్స్, కొత్తిమీర ఫ్లేవర్ ఉంటే ఏ కర్రీ అనేది చాలా బాగుంటుందని వస్తుంది. ఇంత దగ్గరగా అయిపోతే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టు అర్థం ఫ్రెండ్స్. మనం ఇంకా జస్ట్ స్టాప్ చేసేయచ్చు. ఒకసారి మరిగించినట్టుగా హై ఫ్లేమ్లో ఒక్క సెకండ్ పెట్టేసి మీరు చూసుకున్నట్టయితే అదే టైంలో మూత పెట్టేసాము అంటే ఇంకా అదే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మీతో ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ యూ ఆల్, బాయ్.